హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చేయబోయే వంట చూడండి. చింతపండు సాంబార్. చూడండి, ముందుగానే చింతపండుని బాగా మరిగించుకున్న తర్వాత హాఫ్ స్పూను పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకొని కొంచెం కారం వేసుకొని పక్కన పెట్టుకున్నాను. దానికి కావాల్సినవి చూడండి: వంకాయ, టమాటో, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, బెండకాయలు, కరివేపాకు వేసుకొని ఉడికించుకుంటున్నాను. ఫ్రెండ్స్. బాగా ఉడికిపోయిన తర్వాత ఈ చింతపండులోనే వేసేస్తాను. చూడండి, చింతపండు ఎలా మరుగుతుందో. ఇది కొంచెం బాగా వాసన పోయే వరకు మరిగిస్తాను. మరిగించాక చూడండి చింతపండు చూడండి ఫ్రెండ్స్, ఇంట్లో వేసుకున్నాను. చూడండి, వంకాయలు, ములంకాయ, టమాటో, బెండకాయలు అన్నీ వేసుకున్నాను. ఇందులో వేసుకొని కొంచెంసేపు ఉడికించిన తర్వాత తాలింపు పెట్టేస్తే అయిపోతుంది. ఒక 10 minutes మరగాలి కొంచెం. చూడండి ఫ్రెండ్స్, ఎలా మరుగుతుందో. ఉప్పు వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగా మరుగుతుందో. ఇప్పుడు సాంబారు చూడండి, ముక్కలు విడిపోకుండా ఎంత నీట్గా వస్తున్నాయో చూడండి. ఇప్పుడు ఇది మరిగిపోయింది. తాలింపు పెట్టేస్తాను. చూడండి, తాలింపుకి ఏమేమి కావాలో చూపిస్తాను. చూడండి, ఆయిల్ వేసుకుంటున్నాను. ఎండుమిరపకాయలు, వాము, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను. చూడండి, కరివేపాకు, చూడండి తాలింపు ఎలా వేగిపోయిందో. చూడండి, తాలింపు వేగిపోయింది కదా. ఇప్పుడు కొంచెం ఇంగువ వేసుకుంటున్నాను. చూడండి, ఇంగువ చూడండి, చారు వేసుకున్నాము. మరిగాక ఆపేస్తాను. చూడండి ఫ్రెండ్స్, మరిగిపోయింది. ఇప్పుడు MTR సాంబార్ మసాలా పౌడర్ వేసుకుంటున్నాను. కొంచెం చూడండి, వేసుకొని మూత పెట్టి సాపేయడం. ఎవరికైనా నచ్చినట్టుగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ చేయండి. ఏదైనా ఉంటే కామెంట్స్ చేయండి.